ఒకవేళ ఇండియా ఇంకా పాకిస్తాన్ కి గొడవ జరిగితే అల్టిమేట్ గా లాస్ అయ్యేది పాకిస్తానే అన్నమాట. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF 3 రీజన్స్ చెప్తుంది. నెంబర్ 1, ఆల్రెడీ పాకిస్తాన్ ఎకానమీ చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉందని చెప్పి. నెంబర్ 2 వచ్చేసి పాకిస్తాన్ గ్రోత్ రేట్ 3% నుంచి 2.6% కి పడిపోయింది. అదే మన ఇండియాతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ గ్లోబల్ ట్రేడ్ వార్ నడుస్తున్నా కూడా ఇండియా గ్రోత్ రేట్ అనేది 6.3 to 6.8% ఉందని ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. నెంబర్ 3 వచ్చేసి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. పాకిస్తాన్ లో ఏమైనా ఇంపోర్ట్ చేసుకుందామని అనుకున్నా కూడా 2 months కన్నా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునేంత ఫైనాన్షియల్ కేపబిలిటీ పాకిస్తాన్ లో లేదు. అదే మన ఇండియాతో కంపేర్ చేస్తే ఇండియాలో 10 months వరకు కూడా ఏమి ఇంపోర్ట్ చేసుకున్నా కూడా దానికి కట్టేంత ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఈ 3 రీజన్స్ IMF చెప్తుంది. IMF అనే కాదు, ఒకవేళ గొడవ అయితే ఆబ్వియస్లీ ట్రేడ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ గ్లోబల్ మొత్తం ట్రేడ్ వార్ నడుస్తుంది. ఈ ట్రేడ్ వార్ ఒక దెబ్బ అంటే దాని మీద మళ్ళీ ఇండియా పాకిస్తాన్ ట్రేడ్ కూడా దెబ్బ తింటది. ఇది ఒక ఎఫెక్ట్ పాకిస్తాన్ కు ఉంటది. అండ్ మెయిన్ గా అంటే ఇండస్ వాటర్ ట్రీటీ యాక్ట్ సస్పెన్షన్ అన్నమాట. 1960లో ఇండస్ ట్రీటీ యాక్ట్ అనేది ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్యలో జరిగింది. ఓవరాల్ గా 6 రివర్స్ ఇండియా నుంచి పాకిస్తాన్ కి ఫ్లో అవుతాయి. ఈస్టర్న్ రివర్స్ వచ్చేసి రావి, సట్లెజ్ అండ్ బియాస్ అన్నమాట. ఇవి ఇండియాకి వచ్చినాయి. వెస్టర్న్ రివర్స్ వచ్చేసి జేలం, చేనబ్ అండ్ ఇండస్ అన్నమాట. ఇవి పాకిస్తాన్ కి వెళ్ళినాయి. ఈ 3 రివర్స్ నుంచి ఫ్లో అయ్యే వాటర్ యూజ్ చేసుకొని 80% ఆఫ్ ద ఇరిగేషన్ నడుస్తుంది అనమాట పాకిస్తాన్ లో. సో ఎప్పుడైతే సరే ఈ ట్రీటీ సస్పెన్షన్ కానీ మోడిఫికేషన్స్ చేస్తే ఆబ్వియస్లీ పాకిస్తాన్ లో అగ్రికల్చర్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటది. మొత్తం పాకిస్తాన్ ఎకానమీలో 25% కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ నుండే వస్తుంది అనమాట. ఒకటి ట్రేడ్ దెబ్బతింటది, దాంతో పాటు ఇండస్ ట్రీటీ సస్పెన్షన్ వల్ల పాకిస్తాన్ ఎకానమీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఒకవేళ గొడవ అయితే ఎక్కువ లాస్ అయ్యేది పాకిస్తానే.